రివాల్వర్ రీటా 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలా మంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే బిలో యావరేజ్ అనిపించిందండి. ఈ టైప్ ఆఫ్ మూవీస్‌ని మనం ఇదివరకే చాలా చూసే ఉంటాము. అదే ఓల్డ్ టెంప్లేట్‌లోని ఈ మూవీ కూడా ఉంటుంది. పాండిచ్చేరిలోని ఒక డాన్ డ్రాకులా పాండ్యన్ అలియాస్ సూపర్ సుబ్బరాయన్ అతన్ని ఎలాగైనా చంపి తన అన్న చావుకు ప్రతీకారం తీర్చుకోవాలని కాంట్రాక్ట్ కిల్లర్స్‌తో 5 కోట్లకు డీల్ కుదుర్చుకుంటాడు నరసింహారెడ్డి అలియాస్ అజయ్ ఘోష్. అందులో భాగంగా పాండ్యన్‌ను హనీ ట్రాప్ చేసి చంపేందుకు ప్లాన్ చేస్తారు. పాండ్యన్ డ్రగ్స్ మత్తులో వాళ్ళు ప్లాన్ చేసిన ఇంటికి వెళ్లకుండా పొరపాటున పక్క వీధిలో ఉన్న రీటా అలియాస్ కీర్తి సురేష్ ఇంటికి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా జరిగిన గొడవలో రీటా తల్లి రాధికా శరత్ కుమార్ అతన్ని కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తాడు. డ్రాకులా పాండ్యన్ హత్య వల్ల రీటా కుటుంబం ఎలాంటి చిక్కుల్లో పడింది. పాండ్యన్ను హత్య చేసి 5 కోట్లు కొట్టేయాలనుకున్న మార్టిన్ ముఠా వల్ల రీటాకి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి. తన తండ్రిని కనిపెట్టడానికి బయలుదేరిన బాబీ పాండ్యన్ అలియాస్ సునీల్కి రీటా కుటుంబం చేసిన పని గురించి తెలిసిందా? నరసింహారెడ్డి బాబీ పాండ్యన్ ఏం చేశాడు అనేది మిగతా స్టోరీ. ఇది ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్. కర్మ ఎవరిని విడిచిపెట్టదు, దాని ఫలితాన్ని అనుభవించక తప్పదు అనే కోణంలో సాగుతుంది. హీరోయిన్ కుటుంబంలో జరిగిన ఓ అన్యాయానికి కాలం కర్మ రూపంలో ఎలా బదులు తీర్చుకునే అవకాశం ఇచ్చిందనేదే ఈ మూవీ. స్టోరీ పరంగా బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లేని మరీ ఓల్డ్ టెంప్లెట్ మూవీస్ లానే తీసుకున్నారు. దానివల్ల మూవీ చాలా బోరింగ్గా అండ్ ప్రెడిక్టబుల్ గానే సాగింది. రాధికా గారితో వచ్చే కొన్ని అమాయకమైన కామెడీ సీన్స్ పర్లేదు అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ ఏదో యావరేజ్ అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ మరీ లెంతీ అండ్ లాగ్ అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో రీటా చేసే ప్లాన్ పర్లేదు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ పర్లేదు అనిపిస్తాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే కీర్తి సురేష్ అలాగే రాధికా గారు చాలా బాగా చేశారు. సునీల్ కి సీరియస్ రోల్ ఉన్నప్పటికీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి అయితే చూడొచ్చు. మిగతా వాళ్ళను ఏమాత్రం ఆకట్టుకోదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ని కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.